అందరికీ హాయ్ అండి. మధ్యాహ్నం నుంచి లేట్‌గా తీస్తున్నానండి. అస్సలు వీడియో తీయాలనుకోలేదు. అయితే మధ్యాహ్నం తను చికెన్ పట్టుకొస్తే ఆనియన్స్ కట్ చేసి ఇంకా వంట చేయడానికని వస్తున్నాను. మార్నింగ్ నుంచి వీడియో తీయాలనుకోలేదని ఇంకా మార్నింగ్ ఏం చేయలేదండి. మామూలుగా మార్నింగ్ పూజ అది అయిపోద్ది. కాకపోతే ఇవాళ చేయను కదా అని తీయలేదు. కానీ మధ్యాహ్నం నుంచి తీయడం అలవాటయింది కదా! ఇంకా తీస్తున్నానండి మధ్యాహ్నం. తను భోజనానికి రానన్నారు. మధ్యాహ్నం తనకి ఏదో ఫంక్షన్ ఉందంటే అక్కడికి వెళ్తాను. స్వీటీ నాకు ఇద్దరికే కదా అని నేను వంట చేయడం కూడా 1:30 అంత అయిందండి. అప్పుడు చేస్తున్నాను. ఇంక నెమ్మదిగా చేస్తే అప్పటికి ఆ టైం అవుతది కదా! మాకు ఎలాగో లేట్‌గా చేసే అలవాటే కదండీ! ఇంక తను భోజనానికి రాకపోయినా అంటే భోజనం చేసి వచ్చేస్తారక్కడ. అక్కడ ఫంక్షన్ దగ్గర తినేసే వస్తారు. కాకపోతే 3 ఆ టైం అవుతదని చెప్పారు. ఇంక నేను ఈలోపు చికెన్ అది శుభ్రం అదే అండి క్లీన్ చేస్తున్నాను. చేస్తాను. పక్కన ఆనియన్స్ స్టవ్ మీద అవుతున్నాయి. పక్కన రైస్ పెట్టాను చూసారా? ఇంక తను అందులోని మిక్సీ జార్ చిన్నది పని చేయట్లేదండి మాది. తనకి మొన్న రిపేర్ చేపించమని ఇస్తే పట్టుకెళ్లారు కానీ తీసుకురాలేదు. ఏదైనా చేయించితే అది తీసుకొచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది. తనేమో మర్చిపోతారు. నేను మర్చిపోతాను. ఇలాగ అవసరం వచ్చినప్పుడేమో గుర్తొస్తా ఉంటది. ఇక తను అల్లం వెల్లుల్లి చాలా రోజులైంది కదండీ తీసుకొచ్చి. ఇంక పేస్ట్ చేయడానికని తీసుకొచ్చారు. అందుకే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటారు చిన్ని రోల్లో అదే పేస్ట్ చేయాలండి. ఇంకా టమాటా కూడా వేసేసాను. ఎక్కువ కాదు. ఒకటే టమాటా అదండి పెద్దది ఒక టమాటా వేసాను. ఇంక ఈలోపు మగ్గుతా ఉంటది కదా! అలాగే మర్చిపోయానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా చేసుకోకపోతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఇంకా చికెన్ కూడా కడగడం అయిపోయిందండి. ఇంకా అది కూడా కొంచెం వేసి మగ్గనిచ్చేస్తాయండి. అసలు మార్నింగు ఎప్పుడు ఈవినింగ్ తనొచ్చాక ఎలాగ చేద్దాం అనుకున్నాను కానీ స్వీటీ కూడా ఎలాగా అదే అండి తనకి ఏమీ తినలేదు కదా! సరే ఇద్దరం తినొచ్చు కదా అని ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ చేశానండి వంట చేయటం కూడాను. లేకపోతేనే ఇంకా ఈవినింగే చేసేదాన్ని. అదండి తను వచ్చే ముందే చేసేదాన్ని. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలన్నాను కదండీ! ఇంకా అవి కడుగుదామని అదేండి అల్లం వెల్లుల్లి తీస్తున్నాను. గిన్నెలో వేస్తున్నానండి శుభ్రం కడిగి. అప్పుడు మళ్ళీ అవి కట్ చేసి అప్పుడు రోట్లో వేసి పేస్ట్ చేద్దాం కదా అని ఈలోపు మా గ్యాస్ ఎప్పుడైపోద్దో తెలియదండి. ఎందుకంటే చాలా రోజులైంది. తనేమో చెప్తే చూద్దామని ఇంకా స్పేర్ పార్ట్ అన్నా తీసుకోలేదు. అంటే మాకు గ్యాస్ అయిన వెంటనే తీసుకొచ్చేస్తాడు కదా! అది కొంచెం తనకి ధీమా అండి. వెంటనే తెచ్చిస్తాడు కదా అని. ఇంకా ఆనియన్స్, టమాటో మొత్తం మగ్గిపోయింది. ఇంకా చికెన్ కూడా వేసేస్తున్నాను. మా స్వీటీకైతే ఆకలేస్తుందని అది ఇంకా ఆకలేస్తే మాత్రం నేను ఎక్కడుంటే అక్కడ తిరుగుతూ ఉంటది కదండీ అది. అది అర్థమైపోద్ది. నేను ఎక్కడుంటే అక్కడ వచ్చిందనుకోండి దానికి ఆకలేస్తుందని. ఇంకా అందుకే తొందరగా వంట చేయాలి కదని ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఇంకా చికెన్ కూడా మగ్గుతుంది కదా! ఈలోపు కారం అది వేసిన తర్వాత కొంచెం ఇది అల్లం వెల్లుల్లి కూడాను పేస్ట్ చేసేస్తాను. అందులో రోట్లో వేయటం కదండీ కొంచెం అందులో చాలా రోజులైంది కూడాను. రోట్లో వేసి చేసి. అలాగే టేస్ట్ బావుంటదండి. రోట్లో వేసి చేసుకుంటే టేస్ట్ బావుంటది. కాకపోతే మనకి ఫాస్ట్‌గా అలవాటు కదా! అన్నీ పేస్ట్ తెచ్చిపెట్టుకొని రెడీగా ఉంచుకోవడం. కానీ అదే మనం మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, ఇలాగ తొందరగా చేసినప్పుడు బాగా యూజ్ అవుతది. నేను అలాగే చేసి పెట్టుకుంటానులెండి ఎక్కువగాను. కాకపోతే ఈ మధ్య కాలంలోనే ఇంకా తీసుకురావడం, తను తీసుకొస్తానంటారు మర్చిపోతారు. అందుకే బయట నుంచి తెచ్చుకోవాల్సొస్తుంది. ఇంకా కారం కూడా వేసేస్తున్నాను. చికెన్ మగ్గింది. ఇంకా కారం కూడా వేసేసి అందులో ఎక్కువ సేపు చూపించనండి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది కదా! అందుకే వెంటనే చికెన్ వేసిన వెంటనే కారం వేసినట్టుగా అనిపిస్తది కానీ, అది మగ్గిన తర్వాతే నేను వేస్తాను. ఈలోగా నేను కట్ చేయటం వల్ల అలా దగ్గరగా అనిపిస్తూ ఉంటది. ఇంకా అల్లం వెల్లుల్లి కొంచెం క్లీన్ చేసేసి అవి కూడాను చెక్కేసి అదేండి అల్లం పైన ఉంటది కదా! చెక్కేసి అప్పుడు అల్లం పేస్ట్ చేస్తాను. ఇంకోండి కారం వేసేసాను కదా! మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందో దానికి ఆకలేస్తుందంటండి. బాబావారి దగ్గర పెట్టింది ప్రసాదం అది తినేస్తుంది. వెళ్ళి చూసుకొని మరీ తినేస్తది. ఇంక ఇదిగోండి రోట్లో వేసి చేస్తానన్నాను కదా! ఇదే రోలండి చిన్నదే. అప్పుడు ఫస్ట్‌లో మేము తీసుకున్నాం. కానీ చాలా బావుంటది. అక్కడ పక్కన పెట్టుకొని చేసేసి అదేండి చేసుకోవడానికి కట్టాను. అదే పెద్దదనుకోండి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి బయటికి. పెద్దది ఉందండి బయటుంటది. కాకపోతే చిన్నది మాత్రం నేను ఎక్కువగా ఇదే వాడతాను ఎప్పుడన్నా లేకపోతే అవసరం అనుకుంటే. అల్లం వెల్లుల్లి కూడా
వేద్దాం కదా అని ముందు చికెన్ కొంచెం వాటర్ వేసాను, ఈలోగా మగ్గుతూ ఉంటుంది కదని. రైస్ కూడా అయిపోవచ్చిందిలేండి, అది కూడా వార్చాలి. ఈ మధ్యన వారుస్తున్నాను అని చెప్పాను కదండి, నాకు అలాగైతేనే కొంచెం బాగుంటుంది, లేకపోతే వేడి చేసినట్టుగా అనిపిస్తుందండి. అందుకే నాకు కొంచెం వార్చేస్తూ ఉంటాను. ఇంకా అల్లం వెల్లుల్లి కూడాను ఇలాగా చేసి చాలా రోజులైందండి. ఈ మధ్యకాలంలోనే ఒకసారి కరెంటు పోతే ఎప్పుడో కానీ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. కానీ టమాటా చట్నీ చేసుకుంటే ఇలా రోటి పచ్చడి కింద చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం. ఒకసారి చెయ్యాలండి టమాటా చట్నీ, ఇందులోనే చిన్న రోట్లో వేసి చట్నీ చేసుకుంటే చేస్తానండి, ఏదో ఒక రోజు కంపల్సరీ చేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇంకా కూరలో వేసేస్తున్నానండి. ఎక్కువ వేయలేదులేండి, కొంచెమే వేసాను. ఎందుకంటే కారం, మసాలా కారం ఇప్పుడు ఎక్కువ తినకూడదు కదా, అంటే మరీ ఎక్కువ కాదు, సమానంగా వేస్తాను అనుకోండి. మా స్వీట్కి కూడా కారం ఎక్కువ అలవాటండి, దానికి ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా ఉంటేనే ఇష్టం మాతో పాటు సమానంగా అది తింటుంది కదా, ఇక మాతో పాటు దానికి అలవాటు అయిపోయింది కారంగా తినడం. ఇంకా వేసేసాను కదా, ఇంకా అది కూడా కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను, లేకపోతే ఎక్కువ అయిపోతాయండి. అలాగే ఎప్పుడప్పుడు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఇంకా పెద్ద పని అనిపించదు. అందులోని ఇంకా మాకిద్దరికే కాబట్టి ఇంకా పని కూడా ఎక్కువేమీ లేదులేండి చేయటం పని ఉందండి, చెయ్యాలి, కానీ చేస్తానండి. అందులో బట్టలు ఒకటి ఉన్నాయండి, వాష్ చేయాలి, వాషింగ్ మిషన్లో వేయవలసినవి ఉన్నాయి, చేత్తో ఉతకవలసినవి ఉన్నాయి. ఇంకా 2 పనులు కూడా ఈవినింగ్ చేస్తాను. ఇంకా అన్నం అయిపోయింది, ఇంకా వార్చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తానండి. నాకు అన్నం వార్చడానికి ఒకటే క్లాత్ వాడతానండి, ఇంక మిగతా వాటికి క్లాత్ వాడను, నాకు కొంచెం భయమండి. అందుకే కాకపోతే అన్నం వార్చేటప్పుడు ఇంకా క్లాత్ పెట్టుకోవాలి కదా. ఇంకా మాది అన్నం గిన్నె కింద చూసారా, కొంచెం మసి పడుతుంది, గ్యాస్ అయిపోవడానికి రెడీగా ఉన్నట్టుందండి. అందుకే అయిపోయే ముందు కొంచెం అలా బ్లాక్గా వస్తుంది కదా, అలా వచ్చేస్తుంది. ఇంకా అన్నం వచ్చేసాను కదండి, వాటర్ కూడా వదిలేసాను, మళ్ళీ అది ఆఫ్ చేసేసాను. అందులో మాది అది సన్నగానే వస్తుంది, ఎందుకంటే మరీ లావుగా వచ్చిన వాటర్ వేస్ట్ అయిపోద్ది కదా అని. ఇంకా గరం మసాలా కూడా, చికెన్ ఆసి మసాలా కూడా వేసేసాను, అది నాకు ఎందుకో చాలా నచ్చుతుందండి. ఆచి మసాలా పౌడర్ అంటే చాలా నచ్చుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నాకు అది తప్ప వేరే పౌడర్ ఏది తీసుకొచ్చి నాకు నచ్చదండి, మసాలా పౌడర్ అది ఒక్కటే నచ్చుతుంది. అందుకే ఎక్కువగా మా ఇంట్లో అదే ఉంటుంది. ఫిష్ మసాలా అయినా సరే ఆచి ఉంటుంది, చికెన్ మసాలా అయినా ఆచి ఉంటుందండి, దేనికైనా అదే ఉంటుంది. చికెన్ దాంట్లోనే వేసుకోక్కర్లేదు, మామూలు వెజిటేబుల్ కర్రీస్లో కూడా అదే వేసేస్తాను. ఏదైనా మసాలా పౌడరే కదా. ఇంకా మా స్వీటీ చూసారా ఎలా పడుకుందో, దానికి ఆకలి వేసి పాపం ఇంకా అలా పడుకొని ఉంది. వంట చేశాను, లెగు అంట చూస్తుంది, చూసారా పడుకున్నట్టు ఉంది కానీ అది చూస్తుంది. ఇంకా నేను ధనియాల పౌడరు, మామూలుగా అల్లం అదే అండి గరం మసాలా అవన్నీ వేసేసి మళ్ళీ కొంచెం కలిపి ఇంకా ఆఫ్ చేసేస్తాను. కొత్తిమీర అది వేసేసాను కూడా. కూర మాత్రం అయిపోయింది. ఫస్ట్ స్వీటీకి అన్నం పెట్టేయాలండి, చాలా ఆకలితో ఉంది అది. ఇంకోండి ఇక్కడ హాట్ బాక్స్లో కూడా వేసేసాను, స్వీటీకి అన్నం కలుపుదాం కదా అని దానికి అన్నం కలిపేసి పెట్టేసాను, అది తింటుంది. ఇంకా తర్వాత నేను కూడా తినేస్తాను, అప్పటికి దగ్గర 3 అవుతుందండి. ఇంకా నేను కూడా కొంచెం అన్నం పెట్టుకొని నేను కూడా అన్నం తినేసి కాసేపు పడుకొని అప్పుడు 5 అయిందండి, అప్పుడు కుళాయి వచ్చింది, పైకి వచ్చాను, పిల్లి చూసారు అక్కడే పడుకొని ఉంటుంది. నేను వచ్చానని పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా వాటర్ ట్యాంక్ కూడా నిండిపోయింది, ఇంకా ఆఫ్ చేసేసి కిందకి వెళ్ళి ఆఫ్ చేసేయాలండి. ఇంకా మొక్కలకి వాటర్ వేయడానికి కూడా కొంచెం చెమ్మగా ఉంది, మధ్య మధ్యలో వర్షం పడుతుంది కదా, ఇంకా వాటర్ వేయక్కర్లేదులే అనుకొని వస్తుంటే ఈ లోపు చెన్నై నుంచి తీసుకొచ్చిన మొక్క అండి. ఏం పువ్వులు పోస్తుందా అనుకుంటే చిట్టి గులాబీ అనుకున్నాం, కానీ ఇదేదో మల్లె పువ్వులా ఉందండి, స్మెల్ సూపర్ ఉంది, చాలా బాగా నచ్చింది, బాగుంది. కాకపోతే ఎక్కువ పువ్వులు అయితే మాల కట్టడానికి ఉంటుందేమో, ఇవి 2 పువ్వులు పూసినాయి. ఇంక సరే అని మీకు చూపిద్దాం కదని వెంటనే కోసేసాను, కానీ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. అవి కట్ చేసి అది పొడిగి వెళ్ళిపోతుంది కదా, పక్కన వేయాలి, వేసి చిన్న కర్ర పెట్టి కట్టాలండి, అప్పుడు గుజ్జుగా వస్తుందేమో మొక్క, చూడాలి. ఇంకా పువ్వులు కోసి కిందకు వచ్చేస్తున్నాను. ఇంకా మా స్వీటీ ఏం చేస్తుందో, కిందకి వెళ్ళేసరికి ఇదిగోండి చూస్తుంది, చూసారా స్వీటీ. ఇంకా వచ్చిన తర్వాత తనకి టీ పెట్టి ఇచ్చేసాను, తాగేసి వెళ్ళిపోయారు. నేను కూడా ఇక్కడ బట్టలు ఉన్నాయి అన్నాను కదండి, ఈవినింగ్ వేస్తానని. ఇంక బట్టలు అవన్నీ ఇంతకీ ఏమన్నాయి అనుకుంటే శారీస్ ఉన్నాయండి ఎక్కువ నావి. ఈ మధ్యన పండగకి కడుతున్నాను కదా, శారీస్ అన్నీని
వాషింగ్ మిషన్‌లో అదే అండి మామూలుగా ఏస్తాను వాషింగ్ మిషన్‌లో. చేత్తో కొన్ని శారీస్ వాష్ చేసేస్తాను ఇంకా. బట్టలవి వాష్ చేద్దాం అనుకున్నప్పుడల్లా వర్షం వస్తదండి. సరే ఈసారి చూడాలండి వర్షం వస్తదా? రాదా? అని ఇప్పుడు చూస్తే మాత్రం వాతావరణం బానే ఉంది. అందుకే అలా రోజు వర్షం వస్తదని చూసి కొలిదిని పడుతుందనుకుంటే కొలిది బట్టలు కూడా ఎక్కువైపోతున్నాయి. అవ్వట్లేదండి పని. అందుకే బట్టలు ఏదైతే అదే అయిందని బట్టలు ఉతకడము, వాషింగ్ మిషన్‌లో వేయడానికి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ వంట పని కూడా ఏమీ లేదు కదండీ! ఈ బట్టలతో అయితే టైం సరిపోద్ది కదా అని. అందులో మరుసటి రోజు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి. కొంచెం మార్నింగ్ కూడా పని ఉంది. అందుకే బట్టల పని మాత్రం ఈరోజు ఎలాగైనా క్లియర్ చేసేయాలని బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లోని తీస్తున్నానండి. తీసి పక్కన వేసేసాను. మామూలుగా అదేండి శారీస్ అవి తీసి పక్కన పెట్టాను. వాషింగ్ మిషన్‌లో వేయవలసినవి మాత్రం మళ్ళీ దాంట్లో వేసేస్తున్నాను. అయినా రోజు బట్టలు వస్తూనే ఉంటాయండి. వస్తాయి. ఎందుకంటే మనం రోజు మారుస్తూ ఉంటాం కాబట్టి బట్టలు అవి మాత్రం తప్పదండి ఉతకడం. నేను మాత్రం శారీస్ మాత్రం వాషింగ్ మిషన్‌లో వేయనండి. చేత్తోనే ఉతుకుతాను. మామూలుగా కొత్తవి డ్రెస్సులు అయినా సరే, శారీస్ అయినా చేత్తోనే మామూలుగా నైటీలు, బెడ్షీట్లు, టవల్స్ ఇటువంటివి మాత్రమే వాషింగ్ మిషన్‌లో వేస్తాను ఎక్కువ. లేకపోతే లేదు కానీ బట్టలు వేసేసాను కదా! ట్యాప్ కూడా ఇప్పుతున్నాను. మామూలుగా అయితే నేను ఇప్పనండి. ఎప్పుడు మామూలుగా ఆన్‌లోనే ఉంచుతాను. కాకపోతే కొంచెం వాటర్ లీక్ అవుతుంది కట్టకపోతే. అక్కడ మొత్తం టైల్స్ మీద పడిపోయి నాచు ఏమైనా పట్టేస్తుంది కదా అని మేము కట్టేస్తున్నాను. లేకపోతే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కుళాయి కూడా ఆన్ చేసి చూసుకుని వాటర్ వస్తుందా లేదా అని చూసి తిప్పేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టేసాను. బట్టలు అవుతూ ఉంటాయి. ఈలోపు నేను చేతితో కూడా బట్టలు వాష్ చేసేసాను అనుకోండి, మామూలుగా పైకి వెళ్ళి ఆరబెట్టేస్తానండి. బట్టలు చేత్తో ఉతకడం అయిపోయింది. అన్నీ పైకి వచ్చి ఆరబెడుతున్నాను. శారీస్ అన్నాను కదా, మొత్తం ఇలాగ ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ వేసేసాను. మార్నింగ్ చూడాలండి నైట్కి వర్షం వస్తుందా లేదా అని చూడాలి. అదేంటో నేను ఎప్పుడు వేస్తానో అప్పుడు వర్షం వస్తుంది. అందుకే అలా చూస్తూ ఉంటే పని అవ్వట్లేదు కదా అని శారీస్ ఆరిపోతాయిలేండి, సిల్కే కదా, ఎక్కువ ఆరే పని ఉండదు. కాకపోతే వర్షం వస్తే చెప్పలేని కానీ కిందకు వస్తున్నాను. బట్టలు ఆరబెట్టేసి కిందకు వచ్చేస్తున్నాను. ఈ బయట తెల్ల పువ్వుల మొక్కను చూసారా, లోపలికి పెట్టానండి. బయటకు ఉంటే కొంచెం అందట్లేదు అనుకొని పెడితే అది లోపల నుంచి పైకి వచ్చేస్తుంది. బట్టలు కూడా ఈ వాషింగ్ మిషన్లో కూడా అయిపోవచ్చినాయిలేండి. పైన ఆరబెట్టడం అయిపోయింది. కొన్ని ఏమో వాషింగ్ మిషన్లో కూడా అయిపోవచ్చినాయి. ఈ పని అయింది కదా, మా స్వీట్కి కూడా అన్నం పెట్టాలండి. దానికి మళ్ళీ లేట్ అయిపోతుంది కూడా, అప్పటికి చాలా లేట్ అయింది. బయట వాకలేదు కడిగి శుభ్రం ముగ్గులు పెట్టాను. తెల్లవారితే లక్షవారం కదా, లక్షవారం మొత్తం కడిగి ముగ్గులు పెట్టాను. రోజు పెడదాం అనుకున్నాను. ఇక్కడ తన బండి ఉండడం వల్ల పెట్టడానికి అవ్వలేదండి. దానికి తోడు వర్షం పడుతూ ఉంటుంది. పెట్టినా పోతుంది కదా అని పెట్టలేదు. ఈ రోజు అయితే పెట్టాను. చూడాలి వర్షం పడుతుందా లేదని. మా స్వీట్ చూసారా ఎలా పడుకొని చూస్తుందో, అదేదో పని చేస్తుంది. నేను లోపలికి వచ్చేసి గిన్నెలే కడుగుతున్నానండి. అది బయటకు వెళ్ళి వచ్చిందండి. అందుకే గొలుసు ఇప్పలేదు, తీయాలి దాని గొలుసు కూడాను. ఈ లోపు కొంచెం గిన్నెలు ఉన్నాయి కదా, అవి కూడా కడిగేద్దాం కదని కడగడానికి అన్ని గిన్నెలని సింక్లో వేసేసానండి. అన్నీ తీసేసి తర్వాత రైస్ కడిగి పెడితే సరిపోద్దండి. కొంచెం రైస్ వండితే స్వీట్కి సరిపోద్ది. మాకు ఇద్దరికి బుధవారం కదండి మేము తినేది కూడా బుధవారం, సండే రోజు, ఆదివారం రోజే చేస్తాం 2 పూటలు. మిగిలిన అన్ని రోజులు అదండి టిఫినే, ఈవినింగ్ నైట్ టైం అయితే. అలాగా ఈ పూట భోజనమే కదా అని గిన్నెలన్నీ వేసి కడిగేసి అప్పుడు రైస్ కడిగి స్టవ్ మీద పెడతాను. తను వచ్చేసరికి ఆ పని కూడా అవుతుందండి. అందులో మళ్ళీ బాబావారి దగ్గర పూజ చేసుకోవడానికి బాబావారి దగ్గర కూడా శుభ్రం ఒకటి చేయాలి. ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు బాబావారి దగ్గర శుభ్రం చేస్తాను. మార్నింగ్ గదిలే మాపి పెడతానులేండి. ఇప్పుడు పెట్టను కానీ, ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్జే కదా నైట్ కూడాను. ఈ గిన్నెలు కడగడం అయిపోతాయండి. మా స్వీట్కి అన్నం పెట్టేస్తే పాపం దానికి కొంచెం పాపం చూస్తూ ఉంటుంది. దానికి ఆకలేస్తుందండి ఈ మధ్యన బాగాను. ఈ మధ్యన కదలేండి, టైం ప్రకారం పెట్టాలి దానికి. తాను వచ్చేసారు, ఎలా కూర్చొని చూస్తుంది చూస్తారా. దానికి అన్నం పెట్టేస్తాను. మేము తినేసి అప్పుడు దానికి కూడా అదండి ఫస్ట్ అన్నం పెట్టేసి దానికి అప్పుడు మేము తింటాం. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.